హాయ్! వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. మనము ఈ క్లాస్‌లో ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్‌లో భాగంగా త్రిబుల్ ఆర్ పబ్లికేషన్స్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చాప్టర్ వైస్ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ మంత్‌కి సంబంధించినవి డిస్కస్ చేసుకుంటాము. సో, ప్రతి చాప్టర్‌లో అనగా మనకున్నటువంటి 5 చాప్టర్స్ నుంచి ఏప్రిల్ మంత్‌లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్‌ని ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇది చాలా లెంగ్తీగా ఉన్నటువంటి డాక్యుమెంటు. దీనికోసం మనం ఏం చేశామంటే, ఈ యొక్క పీడిఎఫ్‌ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకునేటువంటి పాసిబిలిటీ ఇవ్వడం జరిగింది. లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ట్రిబుల్ ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్లో ఉంది. టిల్ నౌ వచ్చేసి 4 టెస్టుల వరకు కంప్లీట్ అయ్యాయి. జస్ట్ 499కి అందుబాటులో ఉంది. రిజిస్టర్ కాని వాళ్ళు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ప్రతి చాప్టర్‌లోని ప్రశ్న అన్నిటికి కూడా ఫుల్ లెంగ్త్ డిస్క్రిప్షన్, ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 ఏపీ హిస్టరీకి సంబంధించి బీఎస్ఎల్ బుక్ అనేది అమేజింగ్ స్టఫ్ వాళ్ళు డీకోడిఫికేషన్ చేయడం జరిగింది. మొత్తము 65 క్లాసెస్‌లో బీఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్‌ని డీకోడిఫికేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ 5 క్లాసెస్ అనేటివి ఫ్రీగా అవైలబుల్‌లో ఉన్నాయి. యాప్‌ని డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని వాచ్ చేసుకోవచ్చు. అండ్ కేవలం 399కి ఈ యొక్క కోర్స్ అనేది అందుబాటులో ఉంది. తప్పకుండా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. రిజిస్టర్ చేసుకోండి. అలాగే బిగ్ అప్డేట్ అండి. మన యొక్క అమేజింగ్ స్టఫ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్‌లో 13 టెస్టులు అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంతవరకు ఎవరు గాని రిజిస్టర్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. 899కి అందుబాటులో ఉంది. లేట్ చేయకుండా కరెంట్ అఫైర్స్‌ని స్టార్ట్ చేసుకుందాము. మనకి త్రిబుల్ ఆర్ పబ్లికేషన్స్ నుంచి ఆల్రెడీ బుక్ రావడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. అయితే అది మార్చ్ వరకే ఉంది కాబట్టి ఏప్రిల్ నుంచి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్‌ని త్రిబుల్ ఆర్ టెస్ట్ సిరీస్ జాయిన్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే అందరికీ యూస్‌ఫుల్ అయ్యే విధంగా ఇది యాప్‌లో అందరికీ ఫ్రీగా అవైలబుల్‌గా ఉంచడం జరుగుతుంది. చాప్టర్ 1కి సంబంధించి, అలాగే చాప్టర్ 2కి సంబంధించి ఎనర్జీ మేనేజ్మెంట్ అండ్ ఎకోసిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ అండ్ హెల్త్. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, సైన్స్ అండ్ టెక్నాలజీలో కేవలం టెక్నాలజీ వాటినే కాకుండా ఎన్విరాన్మెంటు, డిజాస్టరు అండ్ డిసీజెస్ సంబంధించినవి కూడా ఉంచడం జరిగింది. కాబట్టి ఇది చాలా లెంగ్తీగా ఉన్నటువంటి డ్రైవ్ కాబట్టి మీరు లాస్ట్ వరకు జస్ట్ ఒకసారి చూసి డౌన్లోడ్ ఆప్షన్ని ప్రొవైడ్ చేసుకోండి. అండ్ స్కీమ్సు అండ్ మిస్లేనియస్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. చాప్టర్ 1కి సంబంధించి రీసెంట్గా వచ్చేసి మనకి సక్సెస్ఫుల్ టెస్ట్ ఫైరింగ్ ఆఫ్ విక్రమ్-1 స్టేజ్ 2. అయితే ఇటీవల కాలంలో స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు ఇటీవల వార్తల్లో నిలుస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు వచ్చేసి విక్రమ్-1 స్పేస్ లాంచ్‌ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. మీకు తెలిసిందే, ఇక్కడ ఇస్రో వాళ్ళు దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఈ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది మనకి ఒక లీడింగ్ ఇండియన్ స్పేస్ టెక్ కంపెనీ. ఇంతకుముందు కూడా ఆబ్జెక్టివ్ బిట్స్‌లో దీని గురించి రావడం జరిగింది. అయితే ఇక్కడ విక్రమ్-1 స్టేజ్ 2ని కలాం 250గా పిలుస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్‌ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే విక్రమ్-1 అసలు రాకెట్ అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఫస్టు ఇది ఎందుకు న్యూస్‌లో ఉందని ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత విక్రమ్-1 రాకెట్ ఏమిటి, అసలు దీని పరిస్థితి ఏమిటి అని అంటే, మీ అందరికీ తెలిసిందే, మన స్పేస్ ప్రోగ్రామ్‌కి ఫాదర్ అయినటువంటి విక్రమ్ సారాభాయ్ గారి పేరు మీదుగా విక్రమ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క కెపాసిటీ అనేది 300 కేజీ పేలోడ్ వరకు ఇది మోసుకెళ్ళగలుగుతుందని చెప్పడం జరిగింది. ఇట్ హ్యాస్ బీన్ బిల్ట్ బై హైదరాబాద్ బేస్డ్ స్కై రూట్ ఏరోస్పేస్. ఇదొక స్పేస్ స్టార్టప్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ స్పేస్ సంబంధించినటువంటి ఒక స్టార్టప్ పేరే స్కై రూట్ ఏరోస్పేస్. ఇది దీనికి సంబంధించింది. దాని తర్వాత ఆ థీము అవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి POEM-3 మిషన్ అండ్ స్పేస్ డెబ్రిస్. మీకు తెలిసిందే, POEM అంటే PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3. అసలు ఏమిటి, ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దెన్ అసలు ఏమిటి POEM అనేది పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇది POEM ఈజ్ ఎన్ ఇన్నోవేటివ్ స్పేస్ ప్లాట్ఫామ్ డెవలప్డ్ బై VSSC విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటరు. ఫుల్ లెంత్ మీరు జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు తెలుగులో కావాలన్నా దాన్ని నీట్గా రాసుకొని వెళ్తే ప్రతి చాప్టర్లో కరెంట్ అఫైర్స్ని కవర్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదే విధంగా నెక్స్ట్ వాట్ ఈజ్ స్పేస్ డెబ్రిస్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా వీటి మీద ఫుల్లీగా వెళ్ళకుండా జస్ట్ మనం ఒకసారి బ్రషప్ టైప్లో వెళ్దాము. నెక్స్ట్ ప్రత్యూష్ టెలిస్కోప్.
ఇది ఎందుకు వార్తల్లో ఉంది, అసలు ప్రత్యూష్ అంటే ఏమిటి, దీనికి సంబంధించి కన్ఫామ్గా ఎగ్జామ్లో వచ్చేటువంటి స్కోప్ ఉంది. ప్రత్యూష్ ఈజ్ ఏ రేడియో టెలిస్కోప్ డిజైన్ టు బి ప్లేస్డ్ ఆన్ ఏ ఫార్ సైడ్ ఆఫ్ ది మూన్. సో ఇది మూన్ మీద దీన్ని కాన్సన్ట్రేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఇస్రోకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి స్టార్లింక్ ప్రాజెక్టు ఎందుకు ఇది న్యూస్లో ఉంది. సో మనకి స్పేస్ చాప్టర్ 1కి మీద ఎక్కువ కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. సో ఇవన్నీ నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఎందుకంటే మనము ఎక్కువ టైం లేకుండా నెక్స్ట్ చాప్టర్ 2కి డైవ్ అవుదాము. ఇదే విధంగా విత్ ఇమేజెస్తో మీకు ఇవ్వడం వల్ల చాలా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి డిఫెన్స్ టెక్నాలజీలో భాగంగా డిఈడబ్ల్యూస్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్, దాంట్లో టైప్ లేజర్ వెపన్స్, మైక్రోవేవ్ వెపన్స్, పార్టికల్ బీమ్ వెపన్స్ అండ్ దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటిది, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్రహ్మోస్కి సంబంధించి రీసెంట్గా మనము ఫిలిప్పీన్స్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా డిఫెన్స్ టెక్నాలజీలో భాగంగా మన యొక్క ట్రేడ్ మార్కెట్ డిఫెన్స్ సెక్టార్లో పెరగడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. బ్రహ్మోస్ మిసైలు. నెక్స్ట్ వచ్చేసి ఎంటీసీఆర్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్యూమే, దీని గురించి కూడా వార్తల్లో ఉంది. నెక్స్ట్ అగ్ని 5 కూడా రీసెంట్గా మనం చాలా టెస్టులు చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ చాప్టర్ 2కి డైవ్ అవుదాము. సో నౌ చాప్టర్ 2. సో ఇప్పటి వరకు చాప్టర్ 1కి సంబంధించినటువంటి డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు, సైబర్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కావచ్చు డిస్కస్ చేసుకోవడం జరిగింది. నౌ ఇప్పుడు వచ్చేసి ఎనర్జీ మేనేజ్మెంట్లో స్కాచ్ అవార్డ్స్ 2024. మీరు గమనిస్తే ఈ స్కాచ్ అవార్డులు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని డిపార్ట్మెంట్లు కూడా గెలుచుకోవడం జరిగింది. వాటిని కూడా మనం ఏపీ కరెంట్ అఫైర్స్లో అండ్ ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తాము త్వరలోనే. ఈ స్కాచ్ అవార్డ్స్ ఏ దానికి వచ్చింది అండ్ ఇక్కడ గ్రీన్ స్టీల్ పాలసీ అనేది ఇటీవల వార్తల్లో ఉంటుంది. అసలు ఏమిటి ఈ గ్రీన్ స్టీల్ పాలసీ అని అంటే ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్ అంటే స్టీల్ని తయారు చేసేటప్పుడు దాని నుంచి వచ్చేటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని వీలైనంత వరకు తక్కువగా ఉంచేందుకు గాను స్టీల్ మినిస్ట్రీ వాళ్ళు ఈ రకమైనటువంటి గ్రీన్ స్టీల్ అనేటువంటి పాలసీని డెవలప్ చేయడం జరిగింది. ఇది అయితే ఎగ్జామ్లో డ్యామ్ షూర్గా రాబోతుంది. కాబట్టి గ్రీన్ స్టీల్ పాలసీకి A to Z మీరు చదువుకొని ఉండాలి. ఇది ఒక ఇండియా యొక్క ఇనిషియేటివ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ప్రోగ్రాము. సో వీటిలో ఏం లేదు, మీకు ఎలా ఉంటుందంటే ప్రశ్న ఆ ప్రోగ్రామ్ మీద 4-5 పాయింట్లని తీసుకొని వాళ్ళు పేర్స్గా ఇవ్వడము, స్టేట్మెంట్గా ఇవ్వడము, కాన్సెప్చువల్గా ఇవ్వడము, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మొత్తం ప్రోగ్రామ్ మీద మీకు కూలంకషమైనటువంటి అవగాహన ఉండాలి. నెక్స్ట్ పింక్ హైడ్రోజను. నెక్స్ట్ చాప్టర్ 3కి సంబంధించి ఏప్రిల్ కరెంట్ అఫైర్స్. సో సౌత్ ఆఫ్రికా టు ఎండ్ కెపాటివ్ బ్రీడింగ్ ఆఫ్ లయన్స్, ఎందుకంటే వాటిని చైనీస్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్లో లైన్ యొక్క బోన్స్ని వాటిని యూజ్ చేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ రకంగా ఎక్కువగా ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాము. అసలు ఏమిటి ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాము అనేది కానీ మనం చూసినట్లయితే రీసెంట్లీ ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ EFCC వాళ్ళు దీన్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బుల్లెట్ పాయింట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 4th గ్లోబల్ మాస్ కోరల్ బ్లీచింగ్ ఈవెంట్ వార్తల్లో ఉన్నాయి. ఎందుకు వార్తల్లో ఉందని తెలుసుకోవడం వల్ల మీకు స్టాక్ పాయింట్ కూడా తొందరగా రీచ్ అవుతుంది. నెక్స్ట్ WMO రిలీజ్డ్ స్టేట్ ఆఫ్ క్లైమేట్ ఇన్ ఏషియా 2023 ఈవెంట్స్ అక్కడ్ ఇన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే. ఎందుకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ డిక్లైన్ ఇన్ పాపులేషన్, ఇవంతా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 50 years ఆఫ్ చిప్కో మూమెంట్. ఎందుకు ఇది వార్తల్లో ఉంది. రీసెంట్లీ 50 years హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ఫర్ చిప్కో మూమెంట్, ది ల్యాండ్ మార్క్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్ దట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఇన్ 1973. సో నెక్స్ట్ అసలు ఎందుకు వచ్చింది ఏంటి అనే దాని గురించి కింద దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కీ ఫిగర్స్ సుందర్లాల్ బహుగుణ, గూరాదేవి వీళ్ళంతా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2024 ఇది ఎవరికి వచ్చింది, అసలు దానికి సంబంధించిన ఉద్దేశం ఏమిటి, ఇదంతా కూడా దాని బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సో లెంగ్తీగా ఉందని అనుకోమాకండి, ఎందుకంటే దీన్ని చదవడం వల్ల మీకు
రోజువారీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సిలబస్ కూడా కంప్లీట్ అవుతుంది. తద్వారా కరెంట్‌ని, స్టాక్‌ని లింక్ చేసుకొని కాన్ఫిడెంట్‌ని పెంచుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ చాప్టర్ 4 వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 ఇది ఎందుకొచ్చింది? దీన్ని ఎవరు రిలీజ్ చేశారు? ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా రిపోర్ట్ వస్తే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌తో పాటు ఆ రిపోర్ట్‌ని రిలీజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ కూడా ఇంపార్టెంటు. సో, ఇక్కడ మనకి ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2024ని రిలీజ్ చేసింది జాయింట్లీ యుఎన్‌యుపి అండ్ డబ్ల్యూఆర్ఏపి వేస్ట్ అండ్ రిసోర్స్ యాక్షన్ ప్రోగ్రామ్. ఇది ఒక యూకే బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను. సో, వేస్ట్ మేనేజ్మెంట్‌కి సంబంధించి మొత్తం క్లియర్ కట్‌గా డేటా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సోలార్ వేస్ట్ మేనేజ్మెంటు. సో, సోలార్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? దానికి సంబంధించి ఇండియాలో ఎటువంటి ప్రోగ్రామ్స్‌ని అమలు చేస్తున్నారు అనే దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు 2023. సో, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు స్విస్ ఆర్గనైజేషన్ ఐక్యూఎయిర్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మన యొక్క పరిస్థితి ఏమిటి అనే దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫుల్ లెంగ్త్ డేటా అనేది. నెక్స్ట్ హైలైట్స్ ఆఫ్ ది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024. ఇలాంటి క్వశ్చన్సే రేపు మనకి ఎగ్జామ్లో కనపడబోతున్నాయి. ఎలా అడగొచ్చు అంటే ప్రశ్న, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024కి సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పి 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఏబిసిడీల టైప్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి త్వరగా దీని మీద వెళ్ళండి. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మనము త్రిబుల్-ఆర్ పబ్లికేషన్ వారిని అడగడం జరిగింది. దీనికి సంబంధించిన తెలుగు కాపీని త్వరలోనే వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా మన యొక్క అమ్యూజింగ్ స్టఫ్ యాప్ నందు అందరికీ అందుబాటులో ఉంచుతాము. నెక్స్ట్ ఎర్త్ డేకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనకి 5th వన్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్కి సంబంధించి. సో, ఇక్కడ చూస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ క్లైమేట్ క్లాక్ని సెటప్ చేయడం జరిగింది. సో, దీంట్లో ఎర్త్ డే సెలబ్రేషన్స్లో భాగంగా. నెక్స్ట్ ఓజోన్ ఫౌండ్ ఆన్ జూపిటర్ మూన్ క్యాలిస్టో. ఇది కూడా మనకు ఒక ముఖ్యమైనటువంటి అప్డేటు. నెక్స్ట్ మెరైన్ క్లౌడ్ బైట్నింగ్. ఇండియా టీబీ రిపోర్ట్ 2024. సో, యాజ్ పర్ ది ఇండియా టీబీకి సంబంధించి మనం ఒకటి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాని ప్రకారము పరిస్థితి ఏమిటి, ఇప్పటిదాకా పాపులేషన్లో ఎంతమంది క్యూర్ చేసుకున్నాము, అసలు కీ హైలైట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో, దాంతోపాటుగా రిమైనింగ్ డిసీజెస్ని, టీబీకి సంబంధించిన వాటిని ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ హవానా సిండ్రోమ్ అనేది ఇటీవల వార్తల్లో ఉంది. సో, ఎందుకు వార్తల్లో ఉందనే దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ 2024. ఇందాక టీబీ రిపోర్టు, నెక్స్ట్ హెపటైటిస్ రిపోర్టు, రెండు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ ఎలిమినేషన్ ఆఫ్ కాలా అజార్. సో, కాలా అజార్ అనేటువంటి వ్యాధిని ఏ విధంగా ఎలిమినేట్ చేయాలి, దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్కీమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంటు ఎలాంటి స్కీమ్స్ని లాంచ్ చేయడం జరిగింది? యాక్సలరేట్ విజ్ఞాన్ స్కీమ్. సో, దీనికి సంబంధించి దాని మీద ఫుల్ ఇన్ఫర్మేషన్, అసలు ఏంటి విజ్ఞాన్ స్కీమ్ అనేది, దాంట్లో అభ్యాసు, సోమహాన్, సంగోతి, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్షాప్స్ అనమాట. సో, చాలా నీట్గా థీమ్స్, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా త్రిబుల్-ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. చక్కగా యూస్ఫుల్గా కనపడుతుంది. అయితే లెంగ్తీగా ఉందని మాత్రం అనుకోకుండా దానికి సంబంధించిన 5 చాప్టర్స్ని మీరు చదువుతున్న ఫీలింగ్తో దీన్ని కానీ ముందుకు తీసుకెళ్తే మీకు చక్కగా అర్థమవుతుంది. సో, ఇది దీనికి సంబంధించినటువంటి ఫుల్ లెంగ్త్ ఏప్రిల్ మంత్ త్రిబుల్-ఆర్ పబ్లికేషన్స్ వారి కరెంట్ అఫైర్సు. సో, దీనికి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేందుకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా అమ్యూజింగ్ స్టఫ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో త్రిబుల్-ఆర్ పబ్లికేషన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ది ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మీకు ఫ్రీ మెటీరియల్లో కూడా దీన్ని అవైలబుల్లో ఉంచుతారు. సో, ఆల్ ది బెస్ట్. సో, ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎటువంటి అపోహల్ని మాత్రం ఇప్పట్లో నమ్మకండి. చాలామంది పోస్ట్పోన్ అవుతుందని, రిలాక్స్ అవ్వచ్చు అన్నట్టుగా రకరకాలుగా రీచ్ అవుతూ వస్తున్నారు. బట్ అంటిల్ మనకి ఏది కూడా అఫీషియల్గా రానంత వరకు మీరైతే ఎటువంటి ఊహాగానాలకి వెళ్లకుండా చక్కగా ప్రిపేర్ అవ్వండి. డ్రై టైం నడుస్తుంది. సో, చాలామంది ఎగ్జాము ఎలక్షన్ డ్యూటీలో ఉండడం వల్ల చాలామంది ప్రిపరేషన్ వాటిలో ల్యాగ్ అయ్యి ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా రీబ్యాక్ అవ్వాలి. సో, కమ్బ్యాక్ అయ్యి మీరు మళ్ళీ కూడా ఎగ్జామ్ను ప్రిపరేషన్లో నిమగ్నం అవ్వండి.
సో మన యొక్క టెస్ట్ సిరీస్ బిఎస్ఎల్ హనుమంతరావు డీకోడిఫికేషన్ కోర్సెస్కి సంబంధించి చాలా లో ప్రైజెస్తో రిజిస్ట్రేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి. వెంటనే జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ.